2025 డీఎస్సీ రిక్రూట్మెంట్లో అక్రమాలు జరిగాయని గత 4 రోజుల నుండి వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమం చేస్తూ ఉంది. ఇందులో భాగంగా ఉదయగిరిలోని ట్యాంక్ బండ వద్దనున్న వైఎస్సార్ విగ్రహం నుండి వేలాది మందితో మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బారికేడ్లు, అనుక్షణం పోలీస్ ఆంక్షల మధ్య ర్యాలీ కొనసాగింది. ర్యాలీ మధ్యలో పోలీస్ అధికారులు ర్యాలీకి పర్మిషన్ లేదంటూ అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఉదయగిరి బస్టాండ్ సెంటర్ వరకు విజయవంతంగా ర్యాలీ నిర్వహించారు. మీడియా సమావేశంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఆశలతో డీఎస్సీ పరీక్షలు రాసిన విద్యార్థులకు మెరిట్ సాధించిన వారికి కాకుండా పేకాట రాయులను, గోలీలాడేవాళ్లను ఎంపిక చేసిందని ఎద్దేవా చేశారు. ఈ ర్యాలీని అడ్డుకున్న పోలీస్ అధికారుల పిల్లలు కూడా డీఎస్సీ పరీక్ష రాసి ఉంటారని, వారి పిల్లలకు కూడా ఇదే రకమైన అన్యాయం జరిగింది కాబట్టే వైఎస్సార్సీపీ విద్యార్థుల పక్షాన నిలబడిందని అన్నారు. దానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మేకపాటి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో కానీ ఉద్యోగస్తుల్లో డిఎస్సీ పరీక్షలు రాసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్ పోయి కోచింగ్ తీసుకొని వచ్చి ఎగ్జామ్ రాయడం జరిగింది. ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఏ డిపార్ట్మెంట్కి అయినా సరే, మీడియాకి కానీ వాళ్ళ పిల్లలు కూడా డిఎస్సీ పరీక్షలు రాసి ఉండవు. వాళ్ళకి కూడా ఉద్యోగాలు. ఈ విధమైన దౌర్భాగ్యమైన పని జరిగింది కాబట్టి ఈరోజు అందరూ ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడిని కానీ ఆయన కుమారుడిని కానీ వ్యతిరేకిస్తుండవు. ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కానీ ఆయన కుమారుడు కానీ రిజైన్ చేసి, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ పెట్టించి మేము నిర్దోషణము అని తెలియపరుచుకుంటే ప్రతి ఒక్కరు స్టేట్ మొత్తం ప్రజలందరూ గౌరవిస్తారు. అది కాకుండా ప్రతి ఒక్కరిని ఇటువంటి కండిషన్లతోటి ప్రజలు ఇబ్బంది పెడుతూ, ఎక్కడా కూడా ఏ ధర్నా జరిగినా కూడా, ఏమి జరిగినా కూడా అడ్డుపడుతూ ఈ విధమైన పరిస్థితులకి అడ్డం వస్తున్నారు అంటే వాళ్ళు ఎంత అబద్ధాలు చెప్పినారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో లోకేష్ బాబు ఆయన ఖచ్చితంగా రిజైన్ చేయాలా. ఆయన రిజైన్ చేసిన రోజే ఆయన నీతి నిజాయితీ అనేది బయటపడుతుంది. రిజైన్ చేయకుండా నేను చాలా నీతిగాల్లో చెప్పుకుంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు.